గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో బిగ్ బాస్ ఇప్పటి వరకు సీజన్ 8 వరకు చూశారు కదా. ఈరోజు సీజన్ 9 చాలా గ్రాండ్గా ప్రారంభం అవబోతుంది. హోస్ట్గా నాగార్జున గారే మళ్ళీ హోస్ట్ చేయబోతున్నారు. అండ్ ఇంకా దానికి సంబంధించిన ప్రోమో కూడా ఈరోజు రిలీజ్ అయింది. సో బిగ్ బాస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు, రెగ్యులర్గా ఎపిసోడ్ చూస్తూనే ఉంటారు. వాటిపైన వాళ్ళ ఒపీనియన్ కూడా వీడియోస్గా చేసి పెడుతూ ఉంటారు. ఇంతకుముందు కామన్ మ్యాన్గా పల్లవి ప్రశాంత్ వెళ్ళి విన్ అయ్యి వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా కామన్ మ్యాన్కి ఛాన్స్ ఇస్తామని చెప్పేసి అగ్ని పరీక్ష అని చెప్పేసి పెట్టారు. దాంట్లో అసలు ఎవరు సెలెక్ట్ అయ్యారు, మొత్తం కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా కొంతవరకు బయటకు రావడం జరిగింది. కానీ ఈరోజు స్టార్ట్ అవబోయే ప్రోగ్రాంలో పూర్తిగా కంటెస్టెంట్స్ ఎవరెవరు హౌస్ లోపలికి వెళ్ళబోతున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రోజు నుంచే బిగ్ బాస్ 9లో నాన్ స్టాప్గా చూడొచ్చు. సో మరి అసలు పబ్లిక్ రియాక్షన్ ఏంటి, గత 8 సీజన్ల వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఈ 9వ సీజన్ పైన ఏమైనా ఇంట్రెస్ట్ అనేది ఇంకొంచెం పెరిగిందా లేదా ఏంటనేది పబ్లిక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? అప్పుడు చూశాను ఛానళ్ళ కింద, తర్వాత మళ్ళీ చూస్తలేను ఇక. ఓకే, సీజన్ 8 వరకు అయింది. ఇప్పుడు వరకు ఎన్ని సీజన్లు చూసుంటారు మీరు? ఒక సీజన్ చూసిన, పల్లవి ప్రశాంత్ చేసినప్పుడు కొన్ని రోజులు చూసిన, ఆ తర్వాత మళ్ళీ చూడలేదు ఇక. ఆ తర్వాత కొన్ని రోజులు చూసినా, లేని వాళ్ళకి ఛాయిస్ ఇచ్చిండ్రు అని చూసినాము. ఇక అందరు ఉన్న వాళ్ళే వెళ్తున్నారు కాబట్టి లేని వాళ్ళకు ఉంటే కొంచెం అవకాశం ఉంటే బాగుంటుందని చూస్తుంటాము. కానీ ఇప్పుడు లేని వాళ్ళని ఎవరిని తీసుకోవట్లేదు కదా. అందరు కామన్ మ్యాన్ అని పెట్టేసి ఒక అగ్ని పరీక్ష అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు, సెలెక్ట్ చేసి కొంతమందిని పంపిస్తున్నారు కదా. సో మీకు ఏమైనా కొత్తగా అనిపించిందా, ఇంట్రెస్ట్గా అనిపించిందా అగ్ని పరీక్ష ప్రోగ్రామ్? అప్పుడు పెట్టారు, లేని వాళ్ళని తీసుకోవాలని కొందరు కాన్సెప్ట్ పెట్టి చేసిండు, కానీ అందరినీ తీసుకోవట్లేదు. ఏదో సెలెక్ట్ అని చేస్తున్నారు కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ రోజు ఎవరెవరు వెళ్తున్నారు అనేది ఈ రోజు మీకు ప్రోగ్రామ్ చూస్తేనే కానీ అర్థం కాదు. ఇప్పటి వరకు సీజన్ 9కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది కదా. సో ప్రోమో మీకు ఇంట్రెస్ట్గా అనిపించిందా? బిగ్ బాస్ సీజన్ 9 చూడాలి అనే ఇంట్రెస్ట్ ఏమైనా క్రియేట్ చేసిందా మీకు? ఫస్ట్ ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్ చూసినామంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అప్పటిదాకా 1-2 దాకా చూద్దాము. చూసిన తర్వాత అది ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేకపోతే ఇక మనకు ఇష్టం ఉంటే చూడొచ్చు, లేకపోతే లేదు ఇక అంతే. ఈ సీజన్ 9 ఏమైనా కొత్తగా అనిపించిందా? రిలీజ్ అయిన ప్రోమో చూస్తే కొత్తగా మనం చూడాలి బిగ్ బాస్ అనేలాగా ఇంట్రెస్ట్గా ఏమైనా అనిపించిందా మీకు? ఫస్ట్ ప్రోమో అయితే చూడాలనే ఖచ్చితంగా ఇస్తారు, ఎందుకంటే జనాలను ఆకర్షించాలి అన్నట్టే చూడడానికి అవకాశం ఇస్తారు. చూడాలనిపించినట్టే చేస్తారు ప్రోమో చేసేదే చూడడానికి. అందరూ చూడడానికి ప్రోమో చేసేది అట్లానే. అది కంటెస్టెంట్స్ ఎమ్మానేలు, ఇంకా సృష్టి వర్మ అండ్ ఇంకా సుమన్ శెట్టి, సో ఇటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తున్నారని చెప్పేసి లిస్ట్ కొంతవరకు బయటకు వచ్చింది. సో మీకు అంటే కంటెస్టెంట్స్ మీద ఎవరంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఇప్పటివరకు బయటకు వచ్చిన ఈ కంటెస్టెంట్స్ పేర్లలో? సో మీకు ఎవరు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది? పేర్లు ఇప్పుడు చెప్తే బాగుండదు, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎవరి పేర్లు చెప్పినా కానీ మా పేరు చెప్పి అనుకో, వాళ్ళ పేరు చెప్పకపోతే బాగుండదు. అందుకని ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు. చూస్తుంటే తెలుస్తుంటే ప్రజలకు అర్థమవుతుంది. ఓకే, సో అంటే ఈరోజు సీజన్ 9 స్టార్ట్ అయిన తర్వాత కంటెస్టెంట్స్ ఎవరెవరు లోపలికి వెళ్తున్నారు, సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ సీజన్ 9 ఎపిసోడ్స్ చూడాలా లేదా అనేది ఈ రోజుతో డిసైడ్ అవుతారా? చూడాలనే డిసైడ్ అవుతాం. ఎందుకంటే ఫస్ట్ చూస్తుంటే తెలుస్తుంది కదా, 1, 2, 3 ఈ విధంగా చూస్తుంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అట్లని. అందుకని వెయిట్ చేశారా బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనే వెయిట్ చేసేంత మీకు ఎక్సైట్మెంట్ ఉందా బిగ్ బాస్ అంటే? అంతా ఏం లేదు. అప్పుడు పల్లవి ప్రశాంత్ చూసినప్పుడు కొంచెం ఆయన లేని పర్సన్ కాబట్టి అందరు ఇంట్రెస్ట్ పెట్టిండ్రు. ఇప్పుడు అంతా ఉన్న వాళ్ళే వెళ్తున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన కామన్ మ్యాన్ ఎవరైనా లోపలికి వెళ్తే మీకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందా? కామన్ మ్యాన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్సే కదా, వీళ్ళనే తీసుకుంటారు ఎక్కువ. ఇప్పుడైతే చూస్తున్నా, కానీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయితే తెలుస్తుంది ఎవరైనా కామన్ మ్యాన్ తీసుకున్నారా లేదా అనేది తెలుస్తుంది. అందరినీ సస్పెన్స్లో పెడతారు కదా ఇప్పుడైతే, అందుకని. రైట్, ప్రస్తుతానికి అయితే కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది. ఈరోజు ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నారు? ఈ రోజు అయితే చూడడానికి ఎక్సైట్మెంట్ ఉన్నాము. భయ్యా బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను, గేమ్స్ అన్నీ చూశాను. సో గేమ్స్ అన్నీ చూసాక నాకు ఒకటి అర్థమైంది, అంటే వీళ్ళు బిగ్ బాస్ పెట్టక ముందే ఆ బజ్ కోసం ఇది గేమ్ పెట్టారు అని అయితే నాకు అనిపిస్తుంది. అగ్ని పరీక్ష అన్ని ఎపిసోడ్లు చూసావా? అన్నీ చూశాను. ఎందుకు చూశాను అంటే అసలు ఎక్కడ కూడా ఒకటి కూడా మిస్ అవ్వాలి, అన్నీ చూసా. కొన్నేమో కావాలని వీళ్ళని బయటికి పంపించడం జరిగినట్టుగా అనిపించినాయి కొన్ని స్కిట్లు అయితే. కొన్నేమో కొంతమందికి ఇంటిస్తున్నట్టు అనిపిస్తుంది, కొంతమంది నోరు జారారు. జడ్జిలు అయ్యి ఉండే ఆ స్థాయిలో కూర్చొని కూడా నోరు జారాడు ఆయన. సో ఇవన్నీ కూడా
ఎలా కనపడుతున్నాయి అంటే బజ్ కోసం చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. అంటే ట్రోల్స్లో పడాలి. సీజన్ 8 ఎలాగో పల్లవి ప్రశాంత్ వల్ల అలా జరిగింది కాబట్టి సీజన్ 9 అందరి మైండ్ సెట్లో ఉండాలి, అందరూ చూస్తారు, ప్రోగ్రామ్ బాగా హిట్ అవ్వాలని ఇది పెట్టారని అయితే నాకు అనిపిస్తుంది భయ్య. కానీ అంటే 9కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది కదా, ప్రోమో చూసిన తర్వాత ఏమనిపించింది? సీజన్ 9 ఏమన్నా కొత్తగా డబుల్ హౌస్ అని చెప్పేసి అంటున్నారు కదా, కొత్తగా ఉండబోతుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, చూడాలి అనిపించేలా ఉందా, లేదు అంటే నార్మల్గానే అనిపించింది? గోస్ట్ నాగార్జున గారు అంటే ఎన్టీఆర్ అయితే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నా దీనికి నేను. ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ షో చేశారు, 8 చేశారు. సో మళ్ళీ ఎన్టీఆర్ కూడా చేశారు కాబట్టి, కాకపోతే ఆయన మాట్లాడే విధానం కానీ అదంతా కూడా బాగుంటుంది, కామెడీగా ఉంటుంది, కొంచెం ఆడియన్స్ అందరూ చూస్తారు. సో ప్రోమో పెట్టారు కానీ అంత ఏం రాలా. జనాలు చూడరు భయ్య. సీజన్ 9 డౌనే, సీజన్ 8 అంత అయితే హిట్ అయితే అవ్వదు. అన్ని సీజన్ల కంటే సీజన్ 9 బాగా డౌన్ అయితే నేను అనుకుంటున్నా. అది అంటే ఎందుకని కంటెస్టెంట్స్ ఇప్పటివరకు కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చినాయి, సో ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది సరిగా లేదనా, లేకపోతే ఎందుకని? వాళ్ళు ఎంచుకునే పర్సన్స్ కరెక్ట్ వాళ్ళు కాదు. అంటే కరెక్ట్ వాళ్ళందరినీ బయటికి పంపించేసి కావాలి ఫాలోవర్స్ ఉండి కొంచెం నీట్గా అందంగా ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేయటం, అంటే వాళ్ళకి బజ్ ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు వాళ్ళు, అంతేగాని నార్మల్గా టాలెంట్ ఉన్న వాళ్ళని కొంతమందిని పంపించేశారు. సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కామన్ మ్యాన్స్ ఇప్పుడు 2 హౌసులు పెట్టారు, కామన్ మ్యాన్స్ కానీ సెలబ్రిటీస్కి. సో గేమ్స్లో కూడా ఏంటంటే వీళ్ళు గెలిచి దాంట్లోకి వెళ్తారా లేకపోతే ఏంటన్నది అది మనకి ఇంకా తెలియదు. సో ఏదైనా ఏ టిప్స్లు పెట్టినా, ఏ రకంగా ఎన్ని గేమ్స్ పెట్టినా సరే సీజన్ 9 అయితే చాలా డౌన్ అయితే నాకు అనిపిస్తుంది. అది అంటే ఈరోజు ప్రోగ్రామ్ కోసం ఎగ్జైటెడ్గా ఉన్నారా, చూడాలి ఏం జరుగుద్దో ఏంటో అని? ఏం జరిగిద్ది ఏంటని నేను ఉన్నాను. అసలు ఏం మాట్లాడతాడు, అంత మాయ అంటున్నాడు, బిగ్ బాస్ లేదంటున్నాడు. చూద్దాం అసలు ఏం జరిగిద్దో, ఆ మాయ ఏంటో, మాయాదీపం ప్రోగ్రాం లాగా ఉంటుందో లేకపోతే చూద్దాం. అది సో అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది ఈ రోజుకి. ఈ రోజుకి ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా చూస్తా. కంటెస్టెంట్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కానీ మీకు అసలు ఆ లోపల ఎలా ఆడతారు ఏంటి, వాళ్ళు అసలు వత్తా కాదా, అసలు వీళ్ళు ఎంచుకోవడం పర్ఫెక్టా కాదా అన్నది ఈ ఒక్కరోజు తెలిసిపోద్ది. బిగ్ బాస్ చూస్తారమ్మా? చూస్తామండి. ఓకే, ఎన్ని సీజన్లు అయినాయి ఇప్పటి వరకు? 8 సీజన్స్ అయిపోయి ఇప్పుడు 9th సీజన్. ఓహో, బాగా ఫాలో అవుతున్నట్టు అన్నారుగా. అవుతాం. ఓకే, సో ఏ సీజన్ ఇష్టం మీకు ఇప్పటి వరకు అయిన సీజన్స్లో? 4th సీజన్ అభిజిత్ది. అభిజిత్ బాగుంటుంది, సన్నీ సీజన్ కూడా బాగుంటుంది. ఓకే, లాస్ట్ 8th సీజన్? 8th సీజన్ పాత వాళ్ళే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా, అంత నచ్చలే అది. ఓకే, సో మొన్నటి వరకు మరి సీజన్ 9కి సంబంధించి అగ్ని పరీక్షను పెట్టారు, అది చూసారా? చూసాం. ఎలా అనిపించింది అది? అది కూడా బాగుంది. కామనర్స్లో ఎవరు బాగుంటారని ఎంపిక చేసి తీసుకున్నారు కదా, చాలా బాగుంది. ఓకే, సో మరి ఈరోజు సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది, దానికి సంబంధించి ప్రోమోస్ వచ్చినాయి, చూసారా? చూసాం. ఎలా అనిపించింది? బాగుంది సార్, చాలా బాగుండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బాగుంటుంది అని అనుకుంటున్నాం, చూడాలి. ప్రోమో చూసిన తర్వాత అంటే కొత్తగా అనిపించిందా? అన్ని సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ డెఫినెట్గా చూడాలి అనే ఒక ఎక్సైట్మెంట్ వచ్చిందా మీకు? చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కామనర్స్ వెట్స్ సెలబ్రిటీస్ కదా, చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, చూడాలి, కంపల్సరీ బాగుంటుంది. అంటే ఇప్పటివరకు కొంతమంది కంటెస్టెంట్స్ కూడా వెళ్తున్నారని కొన్ని పేర్లు బయటకు వచ్చినాయి, ఆ పేర్లు అవన్నీ ఫాలో అయ్యారా, ఎవరెవరు వెళ్తున్నారు అని? లేదు, అదే ఎమ్మనియల్ వెళ్తున్నాడు, ఇంకా సృష్టి, ఇంకా ఇలా కొంతమంది కమెడియన్ సుమన్ శెట్టి, వీళ్ళంతా వెళ్తున్నారు అని చెప్పేసి టాక్ బయట. అదే ఎవరు వెళ్తున్నారని అయితే ఏం తెలుసుకోలేదు. కామనర్ సెలబ్రిటీస్ అని మాత్రం చూసాం, ఇంకా ఈరోజు చూస్తాం కదా అని, అంతే. అంటే మీరు ఎవరినైనా అనుకున్నారా వీళ్ళు వెళ్తే బాగుంటుంది హౌస్లోకి అని కంటెస్టెంట్స్గా? అలా ఏం ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరు వచ్చినా సరే కామనర్స్ కోసమే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం మేమైతే. సెలబ్రిటీస్ మీకంటే కామనర్సే రావాలని అనుకుంటున్నాం. ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో మీరు అంత ఎక్సైటెడ్గా ఏం ఎంజాయ్ చేస్తారు? వాళ్ళు గొడవలు పడడం, కొట్టుకోవడం, అదే అట్లా ఏం కాదు, అన్నీ ఎవరి స్వభావం ఎలాంటిది అని బయట పడుతుంది కదా, అది చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. మామూలుగా బయట చూసే వాళ్ళకంటే లోపలికి వెళ్ళాక చూసే చాలా బాగున్నాయి, వాళ్ళ రియల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, మంచిగా అనిపిస్తున్నాయి అవి. అంటే కామనర్స్కి ఛాన్స్ ఇస్తే వాళ్ళు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? ఇప్పుడు అగ్ని పరీక్షలో చూసాం కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా విన్ అయ్యే ఛాయిస్ ఉన్నాయి, అందుకే వాళ్ళు కూడా వస్తారు. అయినా ఇప్పుడు బిగ్ బాస్లో ఫాలోవర్స్ కంటే గేమ్ చూసిన తర్వాత ఓట్లు వస్తాయి చూడు, అవే ఎక్కువ వస్తున్నాయి. అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కామనర్సే వస్తారని అనుకుంటున్నాం. నాగార్జున గారి హోస్టింగ్ ఇప్పుడు ఈ సీజన్ 9కి సంబంధించి ప్రోమో, ఆయన హోస్టింగ్ అంతా ఎట్లా అనిపిస్తుంది? నాగార్జున గారు ఎక్సలెంట్. ఈసారి బిగ్ బాస్నే మార్చేసామంటారు, మరి అది కూడా చూడాలి ఏముందో. ఓకే,
ఫ్యామిలీ అంతా చూస్తారా? అందరం చూస్తాం. ఓకే. సో ఈరోజు ఇప్పుడు 7కి వెళ్ళిపోయి చూడాలి కంపల్సరీ. అంతే కదా, దగ్గర నుంచి రెగ్యులర్గా ఖచ్చితంగా రోజు. భయ్యా బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. ఓకే. సీజన్ 9కి సంబంధించి ఎట్లా అనిపించింది? ప్రోమో రిలీజ్ అయింది, ఈరోజు స్టార్ట్ అవబోతుంది, ఏమైనా ఎగ్జైట్ అయ్యారా? ఎక్సైట్మెంట్గా ఉంది. అంటే ఇప్పుడు ఇంకా పార్క్ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే చూడాలని ఉన్నాం, ప్లాన్లో ఉన్నాం. ఓకే. అగ్ని పరీక్ష చూసారా మొత్తం? చూసాం. ఎలా అనిపించింది? అంటే బాగానే ఉంది. మరి ఇంకా ప్రతిదీ అంటే హర్రర్ మాత్రం ఉంటుందని చెప్తున్నారు. ఇంకా అది ఎలా అనేది తెలీదు, ఇంకా చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు అంటే కామనర్స్కి ఒక స్పెషల్గా అట్లా ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వడం, ఇప్పుడు 2 హౌస్లు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు లాస్ట్ సీజన్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా కొత్తగా ఉంటుందనే ఒక ఎక్సైట్మెంట్ వచ్చిందా మీకు? ఎక్సైట్మెంట్ అయితే ఉంది, కొత్తగానే ఉన్నట్టు ఉంది. ఓకే, రైట్. సో నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లా అనిపిస్తుంటుంది? బాగానే ఉంది. కంటెస్టెంట్స్ పేర్లు కూడా కొంతమంది బయట వినిపిస్తూ ఉన్నాయి కదా, చూసారా? వినిపిస్తున్నాయి కానీ అవి ఇంకా మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఏ కంటెస్టెంట్, అదే ఎవరు కంటెస్టెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు కూడా ఇంతవరకు తెలీదు. మీరంటే ఎవరినైనా హౌస్ మేట్గా అక్కడ లోపల చూడాలనుకుంటున్నారు హౌస్లో? అసలు అంటే మిడిల్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అట్లా? మా ఫేవరెట్ అంటే ఏం లేదు. ఓకే. ఏంటి బిగ్ బాస్ ఎందుకు చూస్తారు? ఏంటి అంత ఇంట్రెస్ట్ మీకు? అంటే మంచి ఎంటర్టైన్మెంట్, ఒక రిలాక్సేషన్ గా ఉంటుంది. ఏంటి మీకు అందులో వాళ్ళు ఆడే గేమింగా, లేకపోతే వాళ్ళు పడే గొడవలా? వాళ్ళ గొడవలు కానీ వాళ్ళ గేమింగ్ కానీ, అంటే వాళ్ళ బిహేవియర్ అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. ఓకే. సో మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూస్తుంటారు? చూస్తుంటాం. ఓకే. సో అయితే ఇప్పుడు ఎక్సైటెడ్గా ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రోగ్రామ్ మీద ఉంటారు, ఆ ప్రోగ్రామ్ ఎపిసోడ్స్. ఓకే. బిగ్ బాస్ చూస్తారా భయ్యా? చూస్తాను బ్రో. ఓకే. సీజన్ 9 ఈరోజు స్టార్ట్ అవబోతుంది. సో ఎట్లా అనిపించింది ఆ ప్రోమో కానీ, ఇప్పటివరకు జరిగిన అగ్ని పరీక్ష కానీ ఎట్లా అనిపించింది? పర్లేదు, బాగానే అనిపించింది. కాకుంటే కొంచెం హెల్తీగా ఉంది. మరీ అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి ఎవరైనా కానీ ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఎవరైనా కానీ వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తారు దేనికైనా కానీ ఆ టాలెంట్ అనేది ఒక మిడిల్ క్లాస్ అనే వ్యక్తి టాలెంట్ చూడకుండా వాడిని అక్కడి నుంచి అక్కడి దాకే రప్పించి ఆశ పెట్టి వాడిని బయటికి పంపించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఏం చెప్పాలంటే ఒక చదువుకున్నవాడు లేదంటే ఒక మల్టీ టాలెంట్ పర్సన్స్ వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ ట్రీట్ చేస్తారనేది నా ప్రభావం అయితే కాదు. మిడిల్ క్లాస్ అనే వాడికి కూడా కొంచెం మెంటాలిటీ ఉంటుంది. ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని కూడా వాడికి అనిపిస్తుంది. కాబట్టి అంత దాకా తెచ్చినప్పుడు వాడికి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి అని అంత ట్రోల్ చేసి అంత ఇది చేసినప్పుడు ఆడికి ఒక ఇంట్రెస్ట్ ఉండి అక్కడ అంత దూరం వెళ్ళినప్పుడు ఆడికంటూ ఒక ఛాన్స్ ఇస్తే ఆడు ప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది నా అభిప్రాయం. వాళ్ళు ఎలా చెప్పగలరు? అంటే నేను చెప్పే మీనింగ్ ఏంటంటే ఎవరి టాలెంట్ని ప్రూవ్ చేయలేడు. ఆ టాలెంట్ జనాలు ప్రూవ్ చేసి అక్కడి దాకా పంపించినప్పుడు ఆడికంటూ ఒక టాలెంట్ ఇవ్వాలి. అక్కడి దాకా వెళ్ళినా కూడా ఒక టాలెంట్ అనేది ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే ఎవరి విషయంలో మీరు ఫీల్ అయ్యారు? అగ్ని పరీక్షలు ఎవరినైనా పర్సనల్గా చూసి ఫీల్ అయ్యారా? చూసి అక్కడ ఉన్నారు కదా, ఆడియన్స్ ఉన్నారు కదా. అంటే ఎవరిని రిజెక్ట్ చేస్తే మీరు ఫీల్ అయ్యారు అక్కడ వరకు వెళ్ళింది? అంటే మ్యాక్సిమం ఒక అతను ఉన్నాడుగా, ఎవరంటే ఇప్పుడు మినిమం డిగ్రీ మినిమం డిగ్రీ నాలెడ్జ్ ఉండాలంటున్నాడు కదా, అతను కూడా చాలా బాధపడిన సన్నివేశం అనేది నాకు చాలా అనిపించింది. అంత దూరం వెళ్ళినప్పుడు ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడగడం, నువ్వు వన్స్ ఒకసారి నీకు అర్హత లేదని ఒకసారి చేతులు ఎత్తడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అలా అక్కడికి చేతులు ఎత్తడానికి అంత దూరం పిలవాల్సిన అవసరం లేదు. నీ టాలెంట్ ఇది అని బయట చెప్పేస్తే ఆడు వెళ్ళిపోతాడు. అంత దాకా తెచ్చి ఆడేదో బిగ్ బాస్కి వెళ్తాడని కలలు కానీ జస్ట్ పక్కన వాళ్ళు అనుకోవడం, పక్కన వాళ్ళు ఎన్నో కళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కళ్ళు కానీ ఇవన్నీ వేస్ట్ అనమాట. ఏదైనా ఫస్టే చెప్తే ఒక క్లారిఫై ఉండాలి. ఫస్ట్ నుంచి నేను బిగ్ బాస్కి వెళ్తాను, నేను బిగ్ బాస్ ఏదో చేస్తాను. పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, నేను గేమ్ కోసం ఆడతాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను ఫస్ట్ చెప్పాడు. తర్వాత గేమ్ పర్పస్ పర్లేదు, బాగా ఆడాడు, గెలిచాడు, పర్లేదు, బాగానే ఉంది. కానీ బయట అతను చేసిన మెంటాలిటీని బట్టి అతను లైఫ్ పరంగా అతను యూజ్ చేసుకునే విధంగా అది అతని మెంటాలిటీ, అది అతని ఇష్టం. గేమ్ పరంగా బాగానే ఆడాడు, గెలిచాడు. అలానే ఎందరో ఉంటారు కదా పల్లెటూరు నుంచి, మేము ఇలా గేమ్ ఆడాలి, ఇలా ఉండాలి, మాకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. ఎవడైనా కానీ కింది స్థాయి నుంచి పైకి వెళ్తాడు, పైనుంచి స్థాయికి నుంచి కిందికి వస్తాడు. కానీ అది గుర్తించాలి వాళ్ళు. అయితే సీజన్ 9కి సంబంధించి ప్రోమో ఎలా ఉంది? మీకు సీజన్ చూడాలి అనే ఎక్సైట్మెంట్ క్రియేట్ అయిందా? ప్రస్తుతానికైతే ఇప్పుడు అంత సీజన్ చూడాలని అంత ఇంట్రెస్ట్ ఏం లేదు భయ, అంత ఏం లేదు. అక్కడ 2 హౌస్లు అంటున్నారు, కామన్ మ్యాన్స్ కూడా కొంతమందికి ఛాన్స్ ఇచ్చినట్టు ఉన్నారు కదా. సో ఇంట్రెస్ట్గా ఏం అనిపించలేదా ప్రోమో కానీ చూడాలని ఉంది. కాకుంటే వాళ్ళలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమని కానీ పక్కా చూస్తా. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి పర్లేదు. ఎందుకంటే మనం ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి దానికోసమని చూస్తా ఖచ్చితంగా. పర్లేదు, బాగానే అనిపించింది.
కాకుంటే కొంచెం ఎవరి టాలెంట్ అయినా కానీ ఒక గేమింగ్ పర్లేదు అక్కడ తీసుకొచ్చినందుకని కానీ వాళ్ళకంటూ ఒక పరీక్ష ఏదో ఒక విధానం పెట్టి అక్కడ అంటే అక్కడ ఐ మీన్ మల్టీ టాలెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు బిగ్ బాస్ సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకి మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళకంటూ కొన్ని గేమ్స్ పెట్టి అక్కడ గేమ్స్ పెట్టి ఆ గేమ్స్లో వాళ్ళని గిన మిడిల్ క్లాస్ అనేవాడు ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకుని అలా పంపించుంటే బాగుండేది. ఆడు వాళ్ళ లైఫ్ గురించి అక్కడ చెప్పిన తర్వాత ఆ చెప్పిన స్టైల్లో నువ్వు పనికిరావు అనేది నాకు చాలా అప్సెట్ అనిపించింది. అట్లా చేయడం అనేది చాలా రాంగ్. సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్లో ఎవరినైనా ఫాలో అయ్యారా? కంటెస్టెంట్స్ నేమ్స్ కొన్ని బయటకు వచ్చినాయి కదా, కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇప్పుడు వెళ్ళబోయే వాళ్ళలో బయటకు వచ్చిన లిస్ట్లో ఈయన డెఫినెట్గా హౌస్లో ఉంటే బాగుంటుంది అనిపించే పర్సన్ ఎవరు? నాకు తెలిసి ఇమానుయల్ వెళ్తే బాగానే ఉంటుందంట. ఉంటుంది బ్రో, ఎందుకు ఉండదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.